అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. కానీ మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను, బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అరే కూర్చోండి, నేను తీస్తాను. కూర్చో, కూర్చో, కిందకి దిగాలి, కూర్చోండి, కూర్చో. అరే కిందకెళ్ళి కూర్చో, నేను మాట్లాడతాను. అరే అరే కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడతాను. కూర్చోండి, కూర్చోండి, మాట్లాడండి. ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడనే ఉండే, నేను మాట్లాడనే ఉండే, మాట్లాడనే ఉండే. మీరు కూర్చోండి, మాట్లాడుతుంటే ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పుందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి నన్ను క్రిస్టియన్ అంటే చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీకు కాదని చెప్పండి, క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. మంత్రి గారు నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడాలని నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం, నా కులం మీద మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. అప్రెడ్డి గారు కూర్చోండి. కూర్చోమనండి సార్, చెప్తాను సార్. నేను చెప్తాను చెప్పను అండి.